కుక్కలు అనుకున్నావా? కుక్కవు కావు నక్కవు కావు, బూత్ పిల్లివి. ఏమిటి భలే జోరుగా ఉన్నారే? జోరా జోరున్నారా? గోవింద్, ఏమిటి సంగతి? పెళ్లి పెళ్లి నిజమైపోయిందో మందమతి. భలే 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 పెళ్ళే. ఎవరి పెళ్ళి ఏమిటి? ఎవరి పెళ్లి అనుకుని సంకలు వేశావు? మన పెళ్ళి అనుకున్నాలే. ఎవరి పెళ్ళి? మహారాజు కుమారిక ఇందుమతి దేవి గారి వివాహం. నిజంగా అమ్మాయి గారి పెళ్ళే? మరి చెప్పవే. భలే 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 భలే. అమ్మాయి గారిని ఎత్తుకుపోయారట. ఇలా జరుగుతుందని ఎవరు కలుగొన్నారు? ప్రతి సోమవారం లాగా ఇవాళ వెళ్ళారు. ప్రతాప్ బాబు, ప్రతాప్ బాబు, ప్రతాప్ బాబు, అమ్మాయి గారు దొరికారా? దొరకడం ఏమిటి? ఏమైంది? అయ్యో బాబు, ఇంకా అడుగుతున్నారా? అమ్మాయి గారిని అమాంతంగా ఎత్తుకుపోయారు. ఎవరు? ఏం చెప్పమంటారు బాబు? మాయలు ముండా వాళ్ళు ముఖాలు గుడ్డలు కట్టేసుకుని. అంటే తెలిసిన వాడు అన్నమాట. అవును బాబు, పరాయుడు ఎవడొస్తాడు? ఆ దండులో వీరసింగుడు ఉన్నాడు, బాగా గుర్తుపెట్టాను. వీరసింగడు అంటే? ఆ రౌడీ సింగడు బాబు, భాస్కర్ బాబు కుడి భుజం. వాడా? వాళ్ళు ఎటుపోయారో తెలుసా? వెళ్ళడం ఇటే వెళ్ళారు, కానీ ఎక్కడ తీసుకుపోయారో ఎలా చెప్పగలం బాబు? వీరసింగడు ఉండటం బట్టి చూస్తే సేనాపతి గారు పడుతుంది, లేకపోతే సింగడంత తెగబడడు. అవును, నిజం. ఇదేదో పెద్ద ఎత్తులాగుంది. అందుచేత లవంగి, నువ్వు ఒక పని చెయ్యాలి. నేను ఇక్కడ ఎవరికీ తెలియకుండా ఉంటాను. నగరంలోనికి వెళ్ళి సంఘ సమాచారాలు తెలుసుకురాగలవా? ఇంతకన్నా బాబు, మా గోవిందుందండి, భాస్కర్ బాబుకు నచ్చిన బంటు. వాడికి తెలియకుండా ఆ బాబు ఏమీ చేయరు. అయితే కొంచెం శ్రమ తీసుకో. ఎలాగైనా అమ్మాయి జాతి తెలుసుకోవాలి. అయ్యో బాబు, లేకపోతే ప్రాణాలు ఎందుకు? మీ దగ్గరలోనే ఉండండి, ఇక్కడున్నట్టు వస్తాను. సరే, జాగ్రత్త సుమా. మహారాజా, మహారాజా, కడుపు దహించుకుపోతుంది మహారాజా. మన చిట్టి తల్లి ఏమైపోయింది మహారాజా? కొంచెం ధైర్యం చిక్కబట్టు. ఏమి ధైర్యం మహారాజా? మన కన్న తల్లిని మళ్ళీ చూడగలవా? మళ్ళీ మన కంటే కనిపిస్తుందా మహారాజా? అధైర్యపడకు దేవి. చిట్టి తల్లిని వెతకడానికి మనుష్యులను అన్ని దిక్కులకు పంపించాం. తప్పక త్వరలోనే అమ్మాయి జాడ తెలుస్తుంది. శాంతించు దేవి, శాంతించు. తెలుస్తుందంటారా మహారాజా? ఇదంతా మహామాయలాగున్నది మహారాజా. తమ్ముడు, 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 చూసావా ఈ ఘోరం? మా చిట్టి తల్లి చూపించు తమ్ముడు, మా అమ్మను, మా కన్న తల్లిని చూపించు. చూపించవా భాస్కర్? అక్క, కొంచెం శాంతించు. వెతకడానికే వెళ్ళారు. ఎక్కడున్నా సరే పట్టి తీసుకొస్తారు. కొంచెం శాంతించు. శాంతించు. పేగులు తరుక్కుపోతుంటే ఎలా శాంతించమంటారు మహారాజా? మహారాజా, గుండెలు తీసిన పని. ఎంత సాహసం! నాకింత ద్రోహం చేసేవాడు నా రాజ్యంలోనే ఉన్నాడని కల్లో కూడా అనుకోలేదు. దేవి, కొంచెం శాంతించు. నేనే బయలుదేరి దీని సంగతి ఏమిటో తెలుసుకొని వస్తాను. లే భాస్కర్, ఆ ద్రోహి చిక్కకపోతాడా? వారిని కండకండలకు నరికి నిర్ధూమధామం చేయక మాంతానా? తొందరపడకండి మహారాజా. ఆలోచిస్తే ఇది కేవలం ధనాశతో ఎవరో దొంగలు చేసిన పనిలాగా కనిపిస్తుంది. ఇది ఏదో ఒక కుట్రలాగా ఉంది. ఇంకా ఎవరెవరు మీరు తిరుగుతుందో ఇప్పుడు చెప్పండి. నేనే దీని అంతు తెలుసుకుంటాను. అంతవరకు మీరు అంతఃపురంలోనే అతి జాగ్రత్తగా ఉండాలి. నగరంలోని వారు బయటికి కానీ బయటి వారు లోనికి కానీ అనుమతి లేనిదే రాకపోకలు చేయరాదని కట్టడి చేశాను. రక్షక భటులను నగరం నలుపక్కలా కావలి ఉంచాను. ఈ కట్టడి తప్పిన వారికి మరణదండన తప్పదు. నా మ్యాగ్ చచ్చిపోవడమే.
చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా చల్ మోహన రంగా నీకు నాకు జోడు కలిసెను గదరా గదరా నీ గుండెల దురా మధురా ఇక్కడ ఆడుకుంటూ కూర్చున్నావా? నేను చచ్చిపోయిన ఇంతేగా, నా సంగతి నీకు అవసరం. ఏ పిట్టని కొట్టుకొచ్చావేంటి? సరదా కాకే నా దగ్గరికి వస్తేనే ఏడు పంత. అబ్బా అది కాదే, సర్దార్ గారు లోపల ఉన్నారు. ఉంటే ఉన్నారులే, రద్దు ఇంటికి పోదాం. అమ్మా మనం ఇక్కడి నుంచి కదిలితే కొంపలు మునిగాయన్నమాట. పారా సిప్పాయి లాగంటున్నావు. ఇంతేనా నీ బతుకు? అలాంటి పారా కాదు, పరమ రహస్యమైన పారా. తాళ్ళే పడాయి. అందుకే నన్నుండమన్నారు. ఇదంతా మన మేలు కోసమేనే. తగ్గు. సర్దార్ గారట రహస్యం పారట. నా కళ్ళలను దుమ్ము కట్టాలని చూస్తున్నా. ఏ సర్దార్ గారు నువ్వు రాసుదా? లవంగి నిజంగా సర్దార్ గారేనే. ఇదిగో నువ్వు ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తాను. మరి సర్దార్ గారైతే నేను చూడ్డానికే. చూపించు. వద్దే, నీకు పుణ్యం ఉంటుంది. చెప్పు, సర్దార్ గారేనా? ఏమిటా రహస్యం? ఇదిగో ఈ చూపులేం పప్పడుకో. నిజం చెప్తావా లేకపోతే? అబ్బా అల్లరి చేయకే, చెప్తా విను. మరెవరికి చెప్పకే. సర్దార్ గారు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మాయి గారితో. అమ్మాయి గారే కనుక నువ్వు అంటే ఆయన మహారాజా, మనం చోటా రాజా, నువ్వు చోటా రాణి. అందుకే ఇంత రహస్యం. నిజంగా ఒట్టు పెట్టుకో. నిజం కాకపోతే నీ కాళ్ళకి నిలిచి దూరిపోయానన్నమాట. పిచ్చిదానవు గాని క్షత్రియ కులంలో వివాహాలు తల్లిదండ్రుల నిర్ణయించేది. ఉత్తమ క్షత్రియకాంత కోరేదేమిటి? అందమైన ముఖం ఆడంగుడుమున సాహసాన్ని వరిస్తుంది, పరాక్రమాన్ని పరిణయమాడుతుంది, బాహుబలాన్ని అంగీకరిస్తుంది. ఈ గుణాలన్నింటినీ నీకు పెళ్లి కానుకగా సమర్పించుకుంటున్నాను. ఈ రాజ్యమే కాక అనేక రాజ్యాలు జయించి నిన్ను రాజాధిరాజ దేవేరుగా చేసుకుంటాను. ఈ ప్రతాపేవుడు బంధుత్వం పేరిట ఆశ్రయించుకున్న సాధారణ సామంతు. రాజ్యబలమా, భుజబలమా, ధనబలమా? ఇందుమతి ఇంత తెలివిగలదాన్ని ఈ మాత్రం గ్రహించలేవు. ఒక్క మాట, రుద్రుణ్ణి లెక్క పెట్టని నేను నిన్ను ప్రార్థించి వేడుకుంటున్నాను. నా ఆశలు నిరాశం చేయి, నా ప్రేమను అంగీకరించు. ప్రేమ, ఆ మాట నీ నోట రాని. ఆ పవిత్రమైన మాట ఉచ్చరించడానికి కూడా నీకు హక్కు లేదు. నీ పెదవుల నుంచి వచ్చిన ప్రేమ విషంతో సమానం. నీ బెదిరింపులు గడిచి ఆత్మ నమ్ముకునే పిరికి పందను కాను. నువ్వు ఎటువంటి ఘోరానికి తలపెట్టినా సరే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను అంగీకరించను. ఇదే ముమ్మాటికి నిజం. నీ తల్లిదండ్రులు ఈ చేతిలో ఉన్నారు. ఇంకొక ఘడియకు ప్రతాప్ ఈ చేతిలో ఉంటాడు. తెలిసినా నిన్ను వాళ్ళు కాపాడలేదు, నువ్వే వాళ్ళని కాపాడాలి. వాళ్ళ మీద నా అభిమానం ఉంటే నా ప్రార్థన అంగీకరించు. సరే, శాంతంగా ఆలోచించుకో. తరువాత నన్ను నిందించి ప్రయోజనం లేదు.